ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమ అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నేను పట్టుకుంటా. అదే పేరు పడకూడదు. పేరు పడాలి. చదువు నువ్వు చదువు. భగవద్బంధులారా, ఈరోజు మనం భాగవతంలో ప్రథమ స్కందంలోని కథానుసంధానంలో 17వ అవతారం భృగుపతి రూపం పరశురాముడు. రేణుకా జవనకుల పుత్రుడు 21 సార్లు భూమండలాన్ని తిరిగి అధర్ములైన రాజులను వధించాడు. 2వ స్కందం 7వ అధ్యాయం 22వ శ్లోకంలో భీష్ముడుకి గురు తండ్రి కామధేను సురభి ఆవును బలవంతంగా తీసుకుని పోయి రాజు కార్తవీర్యార్జునుడు సంహరించి తండ్రికి ఇచ్చాడు. కార్తవీర్యార్జునుడు కుమారుడు తండ్రిని జమదగ్ని చంపుట చూసి పరశురాముడు తండ్రిని బతికించాడు. కార్తవీర్యార్జున పుత్రులను సంహరించాడు. నీటికి నదికి వెళ్ళిన రేణుక మనస్సులో కామ వికారం పొందింది. అపరాధములు చేసిన తల్లిని వధించమని ఆజ్ఞాపించాడు. తండ్రి మహిమ తెలిసిన పరశురాముడు అలాగే చేశాడు. పితృ ఆజ్ఞ పాలించినందుకు ఏం కావాలో కోరుకోమన్నాడు. తల్లిని బతికించమని మరియు జరిగిన విషయంలో ఆవిడ మరిచేటట్లు చేయమన్నాడు. జమదగ్ని అలా చేశాడు. ప్రథమ స్కందం 3వ అధ్యాయం 20వ శ్లోకం, 2వ స్కందం 7వ అధ్యాయంలో 22వ శ్లోకాలు. తదుపరి వామనుడు త్రివిక్రముడు, ఉపేంద్రుడు ఉగ్రవంద్రము కలవాడు, లేక దేవతలు ఇంద్రుడిగా పాలివారిగా కలవాడు. లోక కళ్యాణార్థం బ్రాహ్మణ బ్రహ్మచారిగా లక్ష్మీపతి రాక్షస చక్రవర్తి బలియాగానికి భవతి భిక్షాం దేహి అని యాచించాడు. అలా కాక అన్ని స్వార్థానికై యాచించే వాళ్ళు మనం కోరుకోమన్నాడు. బ్రాహ్మణ బాలను చూసి వీడు ముద్దుగా ఉన్నాడు, స్తన్యం ఇస్తే బాగుంటుందని అనుకుంది బలి కూతురు రత్నమాల. నాకేం అక్కర్లేదు, 3 అడుగులు భూదానం చేస్తే చాలన్నాడు త్రివిక్రముడు. వచ్చినాడు కపట బ్రహ్మచారి శ్రీహరి అని నిర్ధారించుకుని గురువు శుక్రాచార్యుడు దానం చేయరాదని రాజుకు బలిని ఆజ్ఞాపించాడు. బ్రాహ్మణ ప్రీతి కలవాడు, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే బలిచక్రవర్తి గురు శుక్రాచార్యుని తిరస్కరించి దానం చేశాడు. స్వామి ఒక పాదముతో భూమిని కొలిచాడు, మరొక పాదముతో బలి ఆక్రమించిన దేవలోకంలో సహా ముల్లోకాలను కొలిచాడు. 3వ పాదానికి స్థలం లేక బలి తన తలపై పాదాన్ని పెట్టమన్నాడు. ఇది సహించని రాక్షస వీరుల యుద్ధానికి వస్తే వారించాడు బలిచక్రవర్తి. విషయాన్ని చూసి బంధింపబడి బలిని చూద్దామని తాతగారు ప్రహ్లాదుడు వచ్చాడు. నమస్కరిద్దామంటే బలికి పాపం చేతులు కట్టుబడి ఉన్నాయి. స్వామిలను తిలకించాడు ప్రహ్లాదుడు. వామనుడు తన పాదాన్ని బలి తలపై ఉంచి రసాతలానికి పంపాడు. రాజు బలి పరీక్షలో నెగ్గాడు, నిగర్వి అయ్యాడు. ప్రీతి చెందిన త్రివిక్రముడు దేవలోకాలను మించిన భోగాలు గల రసాతలాన్ని తనకు అధిపతిని చేశాడు. బలిని నైమిత్తిక ప్రళయంలో బ్రహ్మకు 1 రోజులో పోయేది ఇంద్రలోకం, అనగా ఇంద్రుడు పదవి పోయి మళ్ళీ సృష్టిలో కొత్త ఇంద్రుడు వస్తాడు. మహాప్రళయం ప్రాకృతిక అంటే బ్రహ్మకు 100 సంవత్సరాల కాలం నిండినప్పుడే రసాతలం విలీనం అవుతుంది. అంటే కల్పాంతరంలోనే రసాతలం పోతుంది. అప్పటిదాకా బలిరాజ్యాన్ని అనుభవించవచ్చు. కొత్త కల్పంలో కొత్త బ్రహ్మగా బలిగే వస్తాడు. సావర్ణిత మన్వంతరం అని కూడా స్వామిని వర్ణించాడు. మోక్షాలన్నీ రాక్షసులకి, దేవతలకు కాదని గ్రహించాలి. అంతేకాక బలికి రసాతలం కాపలాదారుడిగా సెక్యూరిటీ గార్డ్ అయ్యాడు స్వామి. ఎంత కరుణమయ్యాడో ఆలోచించండి. వద్దంటే అన్నీ ఇస్తాడు. బలి తన రాజ్యాన్ని దానం చేశాడు కాబట్టి వచ్చే జన్మలో 14 లోకాలకు రాజుగా అనగా బ్రహ్మగా అవుతానని ఉపేంద్రుడు వరం ఇచ్చాడు. అంటే స్వామికి కొద్దిగా అర్పించిన సేవ చేసిన ఎంతో అధికంగా ఫలాన్నిచ్చేవాడు శ్రీహరి. బలి మహారాజు కాయేన మనస వాచ చేసిన కర్మల స్వామి తన 3 పాదాలు తీసుకున్నాడు, మోక్షాన్ని ఇచ్చాడు. 1వ స్కందం 3వ అధ్యాయం 19వ శ్లోకం. బలిమనుడు రావణాసుడు బలిని పరామర్శిద్దామని ఒకసారి రసాతలం వెళ్ళాడు. ద్వారపాలకుడు వామనుడు వారించాడు. ఆగ్రహించిన రావణాసుడు తన్నాడు కపలాదాడు. భ్రాంతి చెందిన రావణాసుడు అల్లంత దూరం నేలపై పడ్డవాడై లేచి దొడ్డిదాడున వెళ్ళి బలితో చెప్పుకున్నాడు. ఇది స్వామి లీల. 1వ స్కందం 3వ అధ్యాయం 19వ శ్లోకం, 1వ స్కందం 4వ అధ్యాయంలో 14వ శ్లోకం 15, 1వ స్కందం 7వ అధ్యాయం 4-8 శ్లోకాలు, 2వ స్కందంలో 7వ అధ్యాయంలో 17-40 శ్లోకాల్లో ఉంది.
వ్యాస మహర్షి